మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టులో A10 సైఫ్ అహ్మద్ సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ఈరోజు చూసుకున్నట్లయితే సైఫ్ అహ్మద్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు పిటిషన్ పైన విచారణ జరిపింది. తాను సరెండర్ అవుతానని కోర్టు అనుమతించాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ జరిపినటువంటి ఏసీబీ కోర్టు ఇటు సిట్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే సైఫ్ అహ్మద్ కుంభకోణం కేసులో A10 నిందితుడిగా ఉన్నారు. రాజ్ కసిరెడ్డికి ఉన్నటువంటి ప్రధాన అనుచరుల్లో ఒకటిగా ఉన్న సైఫ్ అహ్మద్ ఇటు మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నగదును వివిధ రూపాల్లో తరలించడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. అసిస్టెంట్గా ఉన్నటువంటి చాణక్య అదేవిధంగా మిగతా వాళ్ళతో పాటుగా ఇటు సైఫ్ అహ్మద్ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు అనేది ప్రస్తుతం సిట్ గుర్తించింది. దీంట్లో భాగంగానే A10గా నమోదు చేసింది. అయితే కేసు నమోదు అయిన వెంటనే సైఫ్ అహ్మద్ విదేశాలకు పారిపోయాడు. అతని కోసం గాలించినటువంటి సిట్ అధికారులు విదేశాల్లో ఉన్నటువంటి సైఫ్ అహ్మద్ని గుర్తించారు. అయితే అక్కడ నుంచి రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో LOC జారీ చేశారు. విదేశాల నుంచి కనుక ఇండియాకు వచ్చినట్లయితే వెంటనే LOC ద్వారా పట్టుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు మనకి తెలుస్తుంది. సైఫ్ అహ్మద్ తాను లొంగిపోతానని కోర్టులో దానికి అనుమతి కావాలని బెయిల్ కూడా మంజూరు చేయాలని అందులో కోరినట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు ఇటు సిట్ అధికారులు సైఫ్ అహ్మద్ను కస్టడీలోకి తీసుకొని కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టాలని సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాణక్య అదేవిధంగా దిలీప్ ఇటువంటి మొత్తం సుమారుగా 17 మంది నిందితుల్ని ఈ కుంభకోణం కేసులో అరెస్టు చేసి వాళ్ళని కస్టడీకి తీసుకొని కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు. దీంట్లో భాగంగానే 11 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డి దాచిన ఒక గెస్ట్ హౌస్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లోని వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. అటు అనిల్ చోక్రా ముంబైలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఇటు షెల్ కంపెనీలో హ్యాండ్లర్గా ఉన్నారో అతని నుంచి కూడా కొంత కీలక సమాచారం రాబట్టారు. అయితే ఇటు అనిల్ చోక్రాకు అదేవిధంగా ఈ సైఫ్ అహ్మద్కు మధ్య లింకులు ఏ విధంగా ఉన్నాయి, అసలు సైఫ్ అహ్మద్ ఎవరి ఆదేశాలతోటి ఈ నగదుని తరలించే పనిలో ఉన్నారు, ఎక్కడెక్కడికి తరలించారు, ఎంతకాలం పాటు తరలించారు, అంటే సుమారుగా ఎన్ని కోట్ల రూపాయలని తరలించారు, నెట్వర్క్లో అతను ఏ విధంగా వ్యవహరించాడు, ఎవరి ఆదేశాల మేరకు వ్యవహరించాడు, అంతిమ లబ్ధిదారులు ఎవరు, ఇందులో వైకాపా హయాంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇటువంటి విషయాలన్నింటినీ రాబట్టేందుకు ఇటు సైఫ్ అహ్మద్ని విచారించాలని సిట్ అధికారులు ఇప్పటికే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇటు సరెండర్ పిటిషన్ ఉన్న నేపథ్యంలో కోర్టులో ఏం జరుగుతుందా అని కొంత ఉత్కంఠత అయితే ఇందులో ఉంది. గతంలో ఇందులో ఉన్నటువంటి నిందితుడు ముప్పుడు అవినాష్ రెడ్డి తదుపరిలో ముందస్తు బెయిల్ కోరుతూ గతంలో పిటిషన్లు దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు చాలామందికి అంటే సత్యప్రసాద్ మినహా చాలామందికి ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయని పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ నుంచి కీలక సమాచారం రాబట్టాలి. సుమారు 3,500 కోట్ల రూపాయల మేర నగదుని అక్రమంగా తరలించారు, అంతిమ లబ్ధిదారునికి చేర్చారు అని సిట్ పేర్కొనటం, అందులో ఛార్జ్ షీట్లు కూడా దఫాలుగా నమోదు చేసి కొన్ని కీలకమైనటువంటి వివరాలు కూడా సిట్ అధికారులు అందులో నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఇటు సైఫ్ అహ్మద్ విచారణ, అతను సరెండర్ పిటిషను కొంత కీలకంగా మారనుంది. ఇతను కీలకంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇతని నుంచి కొంత ముఖ్యమైనటువంటి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ పిటిషన్ మీద 3వ తేదీకి వాయిదా వేసింది. 3వ తేదీ విచారణలో మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే మనకి కనబడుతుంది. అశ్విని, కెమెరామెన్ సాయితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.